పాకిస్తాన్, చైనా ఎలాంటి మిత్ర దేశాలు అనే విషయం మనకు తెలిసిందే. పాకిస్తాన్ని భారత్పైకి ఉసుకొల్పడంలో చైనా పాత్ర ఎంతుందో, అంతేకాక పాకిస్తాన్ ఇప్పుడు దివాళా తీసే పరిస్థితిలో ఉండడానికి కారణం చైనానే. అయితే ఏ అవసరం కోసమైనా, ఏ విషయంలో మద్దతు కోసమైనా చైనాని సంప్రదించే పాకిస్తాన్ హఠాత్తుగా ఇప్పుడు స్వరం మార్చింది. మన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నుంచి విదేశాంగ విధానాన్ని నేర్చుకున్నట్టు ఉంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఇప్పుడు చైనాకి షరతులంటూ కొత్త రాగం వినిపిస్తోంది. అవును, మీరు వింటున్నది నిజమే. పాకిస్తాన్ చైనాకు షరతులు పెట్టడమా? ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ వినలే అని ఆశ్చర్యపోతున్నారా? అవును, పాకిస్తాన్కు సంబంధించిన ఒక కాంట్రాక్టు కోసం చైనా ఆ ప్రాజెక్టుని దక్కించుకోవాలంటే మా షరతులకి లోబడి ఉండాల్సిందే, మా షరతులకు ఒప్పుకుంటేనే కాంట్రాక్టు చైనాకిస్తామని పాకిస్తాన్ అనడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది, చైనాకు పాక్ పెట్టిన ఆ షరతులేంటనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ కొట్టిన దెబ్బతో చైనాకు 68,000 అరబ్ డాలర్ల నష్టం వచ్చేలా ఉంది. పాక్ కొట్టిన దెబ్బకి చైనా బెత్తరపోయింది. పాక్ నుంచి ఈ రకమైన రియాక్షన్ని చైనా అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు. పాకిస్తాన్ చైనాకు డైరెక్ట్గా మేం పెట్టిన షరతులు ఒప్పుకోకుంటే 68,000 అరబ్ డాలర్స్ని నష్టపోవాల్సి ఉంటుందని అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ విషయంలో చైనాకి పాకిస్తాన్ షాక్ ఇచ్చింది అంటే గ్వాదార్ సీ పోర్ట్ విషయంలో. అసలు విషయం ఏంటంటే గ్వాదార్ సీ పోర్టుని చైనాకు అప్పగించడం విషయంలో చైనాకి ఒక మెలిక పెట్టింది. మీకు గ్వాదార్ సీ పోర్ట్ నిర్వహణ మీకు కావాలంటే పాకిస్తాన్కు ఒక న్యూక్లియర్ వెపన్ ఇవ్వాల్సిందే. న్యూక్లియర్ వెపన్ ఇవ్వకపోతే గ్వాదార్ సీ పోర్ట్ నిర్వహణ మీకు ఇవ్వలేమని, అంతేకాక 68,000 అరబ్ డాలర్స్ను కూడా వదులుకోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ సేన చైనాకు తెగేసి చెప్పింది. అయితే బలహీనంగా ఉన్న ప్రతి దేశానికి ఏదో ఒక రకంగా అప్పిచ్చి అప్పుని కట్టలేని పరిస్థితిలో ఆ దేశం ఉంటే అలా అప్పులతో దివాళా స్థితికి చేరుకున్న తర్వాత ఆ దేశంలో ఉన్న ఏదో ఒక దాన్ని చైనా నిర్వహణ బాధ్యతలు తీసుకుని అలా ఆ దేశాన్ని చాలా వీక్గా మార్చి ఆ దేశాన్ని తన వశం చేసుకుంటుంది. ఈ వ్యూహం చైనా ఎప్పటినుంచో అనుసరిస్తున్న వ్యూహమే. కానీ చైనా ఈ వ్యూహాన్ని అమలు చేసిన దేశాల్లో ఎప్పుడూ ఈ రకమైన పరిస్థితి రాలేదు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఈ వ్యూహం బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఈ కండిషన్ ఎందుకు పెట్టిందంటే న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశాల జాబితాల్లోకి చేరి బలమైన దేశంగా గుర్తింపు పొందాలి అనేది పాకిస్తాన్ యొక్క ఆరాటం. భారత్, రష్యా, చైనా, అమెరికా లాంటి దేశాల సరసన చేరాలి అనేది పాకిస్తాన్ యొక్క టార్గెట్. పాకిస్తాన్ యొక్క ఈ డ్రీమ్ని నెరవేర్చడానికి చైనా మీద ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. చైనా పాకిస్తాన్తో మీరు సీప్యాక్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 70,000 అరబ్ డాలర్లు ఖర్చు చేశారు, ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే మీరు ఇంకా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలంటే మాకు ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ని తయారు చేసి ఇవ్వాలి, లేకుంటే ఈ ప్రాజెక్టు ముందుకు కదలదని చైనాకు షరతు విధించింది. అయితే పాకిస్తాన్ షరతులకి చైనా ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదనే చెప్పొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఎంత బలహీనంగా ఉంటే చైనాకు అంత లాభం. అందుకే చైనా తన వ్యూహాన్ని బలంగా పాకిస్తాన్పై ప్రయోగించి పాకిస్తాన్ను దివాళా తీసేలా చేసింది. అయితే ఒకవేళ పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్ ఇవ్వడానికి కనుక చైనా ఒప్పుకుంటే అంతర్జాతీయంగా చైనా చాలా రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వాడకంపై నిషేధం ఉంది. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా ఆయా దేశాలు బహిరంగంగా ప్రకటించవు. అలాంటి వివాదాస్పద వెపన్ని పాకు కనుక చైనా ఇవ్వడానికి ఒప్పుకున్నట్టయితే చైనా మీద అమెరికా భారీ శాంక్షన్స్ విధించే అవకాశం 100కు 100% ఉంది. చైనా ఎక్కడ దొరుకుతుందా, ఏ కారణంతోటి శాంక్షన్స్ విధిద్దామా అని ఆలోచిస్తున్న తరుణంలో పాకిస్తాన్కి కనుక న్యూక్లియర్ వెపన్స్ని ఇస్తే చైనాపై తప్పకుండా శాంక్షన్స్ విధిస్తుంది. ఈ శాంక్షన్స్ విధిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అయితే అన్ని రకాలుగా చైనా తనని తాను తగ్గించుకుని ఇబ్బందులు పడి పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్ని సప్లై చేస్తుందా అనేది ఇప్పుడు అంతటా ఉత్కంఠగా మారింది. అయితే ఇటు పాకిస్తాన్ పెట్టిన షరతుకు ఒప్పుకుందామంటే అంతర్జాతీయ వేదిక మీద చైనా చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకుంటే పాకిస్తాన్లో భారీ ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టుల్ని, భారీ మొత్తంలో డబ్బుని వదులుకోవాల్సి ఉంటుంది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది ప్రస్తుత చైనా పరిస్థితి. పాకిస్తాన్ ఇలాంటి షరతులు విధించడం వెనుక ముఖ్య కారణాలు పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడం, అంతర్గతంగా రాజకీయ అనిశ్చితి అనేది ముఖ్య కారణం. పాకిస్తాన్లో లోకల్గా చైనా చేస్తున్న ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండడం అన్నది ఇంకొక కారణంగా చెప్పొచ్చు. కేవలం న్యూక్లియర్ వెపన్ని మాత్రమే కాక ఇంకొక షరతును కూడా పెట్టారు పాకిస్తాన్ ఆర్మీ. ఆ షరతు ఏంటంటే చైనా వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల్ని, వాటిని పాక్లో స్వయంగా తయారు చేసుకునేలా టెక్నిక్స్ని కూడా పాకిస్తాన్కి ఇవ్వాలి అని. అలా ఇచ్చినట్టయితే రక్షణ పరంగా బలమైన దేశాల సరసన చేరాలి అన్నది పాకిస్తాన్ యొక్క టార్గెట్. చైనా ఇప్పుడు ఘోరంగా భయపడుతోంది. పాక్ షరతుకు ఒప్పుకోకుంటే ఇప్పుడు సీప్యాక్ట్ ప్రాజెక్టుని పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన 68,000 అరబ్ డాలర్ల రూపాయల్ని నష్టపోవాల్సి వస్తుంది.
అయితే చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకు ఈ సీపాక్ట్ ప్రాజెక్ట్ అన్నది చాలా కీలకం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పెట్టిన ఈ షరతుతో ఇప్పుడు చైనాకు గొంతులో రాయి ఇరుక్కున్నట్టయిన పరిస్థితి. అయితే ఇప్పుడు అమెరికా మరియు పశ్చిమ దేశాలు ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా కొత్త రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్న పరిస్థితి. అందులో ముఖ్యంగా చూసుకుంటే చైనా యొక్క సెమీకండక్టర్ చిప్స్ని అమెరికా బ్యాన్ చేసింది. ఇది చైనాకు భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు. అంతేకాక యూరప్ దేశాలు చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని అడ్డుకోవడానికి తమదైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ అనేది రోజురోజుకు పడిపోతుండటంతో ఇప్పుడు చైనా పతనాన్ని కోరుకునే దేశాలు చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి. చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోతుండడానికి కారణం చైనాలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఘోరమైన నష్టాల్ని చవిచూడడం అనేది ఒక కారణం కాగా, చైనా యొక్క కంపెనీలకు వేరే దేశాల్లో తమ కంపెనీలను విస్తరించడానికి ఇబ్బందులు ఎదురవుతుండడం అన్నది ఇంకొక కారణంగా ఉంది. చైనా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే అమెరికా మరియు ఇంకా యూరప్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, ఇటు చైనాని అత్యంత మిత్రదేశమైన పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి సంకట పరిస్థితి చైనాకు రావడం ఇదే తొలిసారి. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నది చాలా పతనావస్థలో రోజురోజుకు పరిస్థితి దిగజారుతూ ఉంది. పాకిస్తాన్ పెట్టిన షరతు ప్రకారం న్యూక్లియర్ వెపన్ని కనుక చైనా ఇస్తే చైనాలో అంతర్గత రాజకీయం అనేది ఇంకా ఇబ్బందుల్లో పడ్డం మాత్రమే కాక, ఒకవేళ పాకిస్తాన్ పెట్టిన షరతుకు ఒప్పుకోకపోతే పాకిస్తాన్తో చైనా సంబంధాలనేవి పూర్తి స్థాయిలో చెడిపోయే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశం చైనాకు ఎంతో మిత్రదేశం. ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు జలక్కిచ్చే విధంగా వ్యవహరించటం అన్నది పాక్ చైనా సంబంధాల్ని ఎప్పటినుంచో గమనిస్తూ వస్తున్న అంతర్జాతీయ రాజకీయ నిపుణులు సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఇలా వ్యవహరించడం వెనుక అసలు కారణం ఇప్పటికైతే బయటికి రాకున్నా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా పాక్ పెట్టిన షరతుపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. చైనా పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశం ముందు తగ్గుతుందా? ఒకవేళ తగ్గినా పాక్ పెట్టిన షరతుకు ఒప్పుకుంటే కనుక మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా మరియు ఇతర యూరప్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతుండడం అనేది ఒకవైపు అయితే, ఇంకొక వైపు పాకిస్తాన్ లాంటి మిత్రదేశం బ్లాక్మెయిల్ చేస్తుండడం, ఈ రెండు పరిస్థితుల్ని చైనా ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? అంతేకాక చైనా పాకిస్తాన్ల మధ్య ఈ వివాదం అనేది ఇంకా ఎన్ని రోజులుండే ఛాన్స్ ఉంది? లేకుంటే పాకిస్తాన్ చైనా మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయే అవకాశం ఉందా? పాకిస్తాన్ పెట్టిన షరతుకి చైనా ఒప్పుకునే అవకాశం ఉందా? ఒకవేళ పాకిస్తాన్ తాను పెట్టిన షరతుకు ఒప్పుకోకుంటే చైనా పట్ల ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? వీటన్నింటి విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.